వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం ఇప్పుడు పీక్స్ కి చేరింది. పశ్చిమాసియాలో వాతావరణం మరింత వేడెక్కుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలను పునరుద్ధరిస్తోందని, ముఖ్యంగా నటాంజ్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్న పికాక్స్ పర్వతం కింద రహస్య భూగర్భ ప్రాంతంలో అణు కార్యకలాపాలు సాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ ను వదిలే ప్రసక్తే లేదని, ఇకపై మరింత తీవ్రమైన దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము దాడులు ఆపలేదని, ఇప్పుడే ఇరాన్ ను వదిలిపెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైన్యం ఇప్పటికే ఇరాన్ పై వరుసగా 11 రాత్రుల పాటు ఏకధాటిగా బాంబుల వర్షం కురిపించింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ ముప్పు కలిగించకుండా వారి సైనిక మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు చేస్తోందని ట్రంప్ వివరించారు. ఈ కార్యక్రమాలను అడ్డుకోవడానికి అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా చేపట్టిన దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే అని, అసలు సినిమా ముందుందని ఆయన వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. 2018లో అమెరికా జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుండి వైదొలిగినప్పటి నుండి ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. ఇరాన్ తన వేల సెంట్రిఫ్యూజ్లను నటాంజ్ సమీపంలోని పీకాక్స్ పర్వతం కింద లోతుగా పాతిపెట్టింది. దీనివల్ల వాటిని లక్ష్యంగా చేసుకోవడం మరింత కష్టమవుతుంది. పీకాక్స్ పర్వతం, దీన్నే కుహ్-ఏ కొలాంగ్ గాజ్లా అని కూడా పిలుస్తారు. ఇది టెహ్రాన్ నుండి సుమారు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. నటాంజ్ అణు సదుపాయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ సదుపాయం ఇప్పటికీ నిర్మాణంలో ఉంది. పర్వతం లోపల దాదాపు 100 మీటర్ల లోతులో ఉంది. ఈ రహస్య కార్యకలాపాలు అమెరికా, దాని మిత్ర దేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ పరిపాలనలో ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఇరాన్ నాయకులు తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమే అని చెబుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం దాదాపు 1000 పౌండ్లు శుద్ధి చేసిన యురేనియం ఉందని, దీనిని పికాక్స్ పర్వతం కింద ఉన్న అణు కేంద్రంలో వినియోగించి అణుబాంబులు తయారీ చేయడానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రపంచ దేశాల మధ్య తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. పెట్రోలియం ఎగుమతులపై ఆధారపడిన ఇరాన్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బ. అంతర్జాతీయ చమురు మార్కెట్ పై కూడా ఈ ఉద్రిక్తతలు ప్రభావం చూపుతున్నాయి. చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కలిగిస్తుంది. రాజకీయంగా ఈ ప్రాంతంలో స్థిరత్వం దెబ్బతింటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పశ్చిమాసియాలోని ఇతర దేశాల మధ్య కూడా విభేదాలను సృష్టిస్తున్నాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు అమెరికా వైపు మొగ్గు చూపుతుంటే, సిరియా, హెజ్బొల్లా వంటి సమూహాలు ఇరాన్ కు మద్దతు ఇస్తున్నాయి. ఇది ప్రాంతీయ సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం ఇరాన్ పై జరుగుతున్న యుద్ధానికి అమెరికా దాదాపు $37 బిలియన్, అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సెప్టెంబర్ 30 వరకు అయ్యే అంచనా వ్యయాలను కూడా ఇందులో చేర్చారు. అదనపు నిధుల కోసం పెంటగాన్ చేసిన అభ్యర్థన నేపథ్యంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ భారీ ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా భారం మోపుతోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తే ఇరాన్ పై అమెరికా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్ తో పాటు దేశంలోని పలు నగరాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆపరేషన్ సెంటర్లు, డ్రోన్ స్టోరేజ్ సైట్లు, పలు పౌర నివాసాలపై అమెరికా బాంబు దాడులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చాబహార్ పోర్టుపై అమెరికా మళ్లీ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఖతార్, కువైట్, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులు ప్రాంతీయ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. పౌరుల ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతి చర్చల కోసం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇటీవల ఇరాన్ మంత్రి మెజ్తబా ఖమేనీ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తో రావల్పిండిలో 50 నిమిషాల పాటు భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో మోజ్తబా ఖమేనీ పంపిన రహస్య సందేశాన్ని మునీర్ కు అందించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ రహస్య సందేశం యొక్క కంటెంట్ ఇంకా బయటపడలేదు, కానీ ఇది ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు సంబంధించిన కీలక అంశాలను కలిగి ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాలు తమ వాదనలను పటిష్టంగా వినిపిస్తున్నాయి. అమెరికా తన జాతీయ భద్రతకు ముప్పు ఉందని వాదిస్తుంటే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని, అణు కార్యక్రమ హక్కును సమర్థించుకుంటుంది. ఈ సంక్షోభం కేవలం ఇరాన్, అమెరికాకే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని పిలుపునిస్తున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య విశ్వాసలోపం, తీవ్రమైన ఉద్రిక్తతలు శాంతి చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అమెరికా ఆంక్షలను ధిక్కరించి సొంతంగా రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటుంది. క్షిపణి, డ్రోన్ టెక్నాలజీలో ఇరాన్ గణనీయమైన పురోగతి సాధించింది. ఇది ప్రాంతీయ శక్తులకు, అమెరికాకు కొత్త సవాళ్లను విసురుతుంది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్ తన అణు హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ ప్రతిష్టంభన పశ్చిమాసియాలో అస్థిరతకు దారితీస్తోంది. ఇరాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ఆ దేశం తన వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇరాన్లో తీవ్ర విధ్వంసం తప్పదని ట్రంప్ హెచ్చరించడం, దానికి ఇరాన్ కూడా ధీటుగా బదిలివ్వడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.